హలో డ్రామా లవర్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లో లై వండుకొని ఇలా చెప్తాడు. ఎప్పుడు చూసినా షన్నుని చంపేదంతా నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు కదా అనేసి తిడుతూ ఉంటాడు. లేదన్నయ్య, ఈసారి మటుకు మిస్ అవ్వడు అనుకున్నా, కానీ వాడికి 7 మంది అయితే దొరికిన వల్ల బతికిపోయాడు అన్నయ్య అనేసి అని చెప్తోంది. ఇంక చాలు సాకులు చెప్తా ఉండుకు అనేసి అంటాడు. అన్నయ్య కోప్పడుకో ప్లీజ్, ఇదిగో వాడి దగ్గర నుంచి అయితే బాక్స్ అయితే తీసుకొచ్చేసా అని ఇస్తుంది. ఓ ఈ పనైనా చేసావా అంటూ బాక్స్ అయితే ఓపెన్ చేసి అక్కడున్న పేపర్స్ అయితే చూశాడు. కానీ అవి ఫేక్ పేపర్స్. ఏంటి మళ్ళీ నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, ఇది మొత్తం ఫేకు అనేసి అంటాడు. అన్నయ్య ఇది ఎలా సాధ్యమైంది అనేసి అంటుంది. ఇంకేముంది, ఆ షన్ను కూడా మార్చేసి ఉంటాడు అని చెప్తాడు. అంటే మన షన్ను మార్చిందైతే మనకు చూపిస్తారు. అంటే షన్ను బాక్స్ తీసుకున్న వెంటనే పేపర్ చేంజ్ చేసేసి వేరే పేపర్ బాక్స్లో పెట్టేసి ఉంటాడు అనమాట. అన్నయ్య ప్లీజ్ నన్ను క్షమించు క్షమించు అనేసి బతిమలాడుకుంటూ ఉంటాడు. తర్వాత మనకి షన్నునైతే చూపిస్తారు. షన్ను అనుకుని ఆ బాక్స్లో ఉన్న పేపర్ తీసుకొని అంతా డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి మళ్ళీ ఒక కేసు అయితే వస్తుంది. వెంటనే యాంగ్ షన్ను అయితే వెళ్ళి చూస్తారు. ఆ కేసు చూడడానికి అచ్చం ఇంపీరియస్ ప్యాలెస్ దగ్గర ఉన్న మౌంటైన్లో ఉన్న కేసు తరనే అనిపిస్తుంది. అంటే ఆ మౌంటైన్లో ఒక కేసు అయితే మన యాంగ్ పరిష్కరించి ఉంటుంది. ఆ కేసు తరనే అనిపిస్తుంది. అప్పుడే షన్ను వండుకొని ఇలా చెప్తాడు. మనం తిరిగి రాజ్యానికి అయితే వెళ్తున్నాము అని చెప్తాడు. సరే అని వాళ్ళు రిటర్న్ వాళ్ళ రాజ్యానికి వెళ్తుండగా మళ్ళీ షన్ను మీద యాంగ్ మీద అటాక్ అయితే జరుగుతుంది. అప్పుడు షన్ను అలాగే జిన్లీని అయితే సూపర్ లెవెల్ అటాక్ అయితే ఇచ్చి ఒక పక్క షన్ను వండుకుని యాంగ్ని ఎత్తుకెళ్ళిపోతాడు. మరో పక్క జిన్లీని వండుకుని ఆ బుడ్డోని అయితే ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి రాజ్యానికి అయితే వస్తారు. రాజ్యానికి వచ్చేసరికి రాజమాత దగ్గరికి అయితే డైరెక్ట్గా వస్తారు. రాజమాత వాళ్ళని పిలిపించి అక్కడ ప్రాబ్లమ్స్ అంతా తీర్చారు అనేసి మీకు ఏ రివార్డ్ కావాలో కోరుకోండి అని చెప్తుంది. అలాగే గవర్నర్ పోయినందుకు కొంచెం బాధ అయితే పడుతుంది. నాకేం రివార్డ్స్ ఏమొద్దు అని జన్ను అయితే అంటాడు. కానీ యాంగ్కి అయితే ఆఫీసర్ పదవి అయితే ఇస్తారు. అంటే ఇంకా తనకి ఇంకా ఎక్స్ట్రా పవర్స్తో ఎక్స్ట్రా పై ఆఫీసర్ పవర్ అయితే ఇస్తుంది. దానికి షన్ను అయితే కొంచెం షాక్ అవుతాడు. ఈ తింగరి బుజ్జికి ఇంత ఇంత పొజిషన్ అవసరమా, ఇది హ్యాండిల్ చేయగలదా అనేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడైతే షన్నుగా అడుండుకొని హలో మేడం గారు, హలో చీఫ్ ఆఫీసర్ గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇలా కొంచెం చూడండి అనేసి అంటాడు. ఏంటి నీ బాధ, నన్ను ఎందుకు అలా విసిగిస్తున్నావు, సైలెంట్గా ఉండలేవా అనేసి అంటుంది. ఏంటి నువ్వు చీఫ్ ఆఫీసర్ అయినా నీకేమీ హ్యాపీనెస్ లేదా అనేసి అంటాడు. అలా ఏం కాదు, కానీ కేసుల మీద కేసులు ఉన్నాయి కదా, ఇంకా కేసెస్ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు కదా, అందుకు బాధగా ఉంది అని చెప్తోంది. ఇలా ఇంకెంతమంది మరణాలు చూడాలో నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్తుంది. సరే నిన్నొక ప్లేస్కి అయితే తీసుకెళ్తారా అని తీసుకెళ్తాడు. అదే మన షన్ను ఉన్న లైబ్రరీ అనమాట. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉంది కదా, ఆ రూమ్కి అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి తన గత స్టోరీ అంతా చెప్తాడు. అంటే వాళ్ళ నాన్న నేరస్తుడు ఎలా అయ్యాడు, వాళ్ళ నాన్న మీద పడ్డ నిందని ఎలా జరపాలని మన షన్ను అయితే అనుకుంటున్నాడు. ఇవంతా మన యాంగ్ అయితే చెప్తాడు. యాంగ్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. నువ్వు నిజంగా సాధిస్తావు, మీ నాన్న మీద పడ్డ నిందని తొలగిస్తావు అని యాంగ్ అయితే వాడిని చాలా చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది. అలా వాళ్ళు చాలాసేపు డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత షన్నుగాడు వండుకొని యాంగ్ని అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మయ్య ఇన్నాళ్ళకైనా వీళ్ళు కలిసిపోయారు అని పెద్ద ఆయనైతే అనుకుంటాడు. అలా మన యాంగ్ని అయితే ఎత్తుకుని వెళ్తూ అలా ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి అయితే జరుగుతుంది. మరుసటి రోజు రాజమాత దగ్గర నుంచి అయితే ఒక లేఖ అయితే వస్తుంది. ఆ లేఖలో ఇలా రాసి ఉంటుంది. షన్నుకి యాంగ్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ పెళ్లి రద్దు చేయాలి అనుకుంటున్నామని లేఖ అయితే పంపుతుంది. ఇది విని చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది. యాంగ్ అయితే చాలా భయపడిపోతుంది. ఇదేంట్రా ఇలా కలిసే కాలికి అలా అంత భిన్నే విడాకుల పత్రం వచ్చేసిందిరా బాబు అని మొదలు అనుకుంటూ చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత షన్ను వండుకొని నేనే వెళ్ళి రాజమాతతో మాట్లాడతా అని యాంగ్ అయితే చేయి పట్టుకొని ధైర్యం చెప్తాడు. అలా రాజమాత దగ్గరికి అయితే వెళ్ళి క్షమించండి, లేదు ఇప్పుడు మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము అని చెప్తాడు. కానీ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, మీరు మొదట ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అని రాజమాత అయితే చాలా కోపడుతుంది. లేదు మాత, ఇప్పుడైతే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం, మేమైతే హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాం, ప్లీజ్ మమ్మల్ని విడదీయకండి అని షన్ను అయితే అంటాడు. అలా షన్నునైతే సాయంత్రం దాకా మోకాల మీద అయితే కూర్చొని పెట్టేస్తుంది రాజమాత. అలా సాయంత్రం దాకా మన యాంగ్ అయితే బయట తలుపుల దగ్గర షన్ను కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. షన్ను రావడంతో అలా వారిద్దరు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు.
యాంగ్ ఇలా చెప్తుంది. ఏంటి మనం ఎప్పుడు కలుసున్నా ఏదో ఒక సమస్య మన ఇద్దరికి క్రియేట్ అవుతుంది ఎందుకని అని అడుగుతుంది. ఏ పిచ్చిదానా ఇలాంటివేం నువ్వు పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం భయపడకు. తప్పుదోవలో వెళ్ళి మనల్ని గెలవాలి అనుకున్న వాళ్ళైతే వాళ్ళే ఓడిపోతారు, మనం మంచి దోవలోనే వెళ్తున్నాం అని చెప్తాడు. మళ్ళీ ఒక కేసు గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క మనకి అపెన్ అయితే చూపిస్తారు. అపెన్ తన ఫ్రెండ్ అయితే వెళ్తూ ఉంటారు ఒక సీక్రెట్ ప్లేస్కి. అక్కడ ఒక అతను వండుకొని అపెన్ గొంతు మీద అయితే కత్తి పెట్టి ఇక్కడికి ఎలా వచ్చావు అంటాడు. దానికి ఆ అమ్మాయి వండుకొని అంకుల్ 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 లన్ గారు అతను నా ఫ్రెండే, ఏం చేయకండి, నా ఫ్రెండే అనేసి చెప్తుంది. నిజంగానా అంటే నిజం నిజం అంకుల్ అనేసి అని చెప్తుంది. తర్వాత ఆ ముసుగమ్మాయి ఉంది కదా, వాళ్ళకి ఒక రాణి అనేది ఉంటుందంట. అంటే వాళ్ళ రాజ్యంలో ఒక రాణి అనే ఉంటుందంట. ఆ రాణి స్టోరీ అయితే ఆ అంకుల్ చెప్తాడు అతనికి. అక్కడ ఆ రాణికి ఒక లాంగ్వేజ్ నేర్పించడానికి ఒక వ్యక్తి అయితే వస్తాడంట. వచ్చి ఆ వ్యక్తి అలా లాంగ్వేజ్లు కొత్త కొత్త లాంగ్వేజ్లు నేర్పిస్తూ అలా ఆ రాణిగారికి దగ్గరయ్యి తనని ప్రేమలో పడేసుకుంటాడంట. తనతో చాలా అంటే చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఆనందంగా ఉంచుతూ ఉంటాడంట. అలా ఒకరోజు పెళ్లి చేసుకుందాము, మా రాజ్యానికి వెళ్ళేసి వద్దాము అని అడుగుతాడంట. దానికి సరే నీతో పాటే నేను వస్తా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా అని ఆ రాణి అయితే చెప్తుంది. అంటే ఆ వ్యక్తి ఆమెని అంతలా మైకంలో ప్రేమలో పడేసి ఉంటాడు. సరే అని ఆ రాజ్యానికి అయితే వెళ్తుంది, కానీ తిరిగి అయితే రాదు. అంకుల్ లన్ అయితే వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. అక్కడ ఒక ప్లేస్లో అయితే బంధించి పడుంటుంది రాణి. ఏమైంది, మీరేంటి ఇక్కడ ఇలా ఉన్నారు అంటే నేను మోసపోయా, అది చాలా లేటుగా తెలుసుకున్నాను అని చెప్తుంది. రండి మధ్య మన రాజ్యానికి అయితే వెళ్దాము అని చెప్తారు. లేదు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అని చెప్పి అలా చనిపోతుంది. ఇదంతా స్టోరీ మన అపెన్కి అయితే చెప్తారు. అపెన్ అంటుకొని నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను, ఇందులో దానికి బాడీ మ్యాచ్ అవుతుందో మీరు కొన్ని చెప్తారా అనేసి అంటాడు. అంటే వేస్ అంత క్లారిటీగా గీయరన్నమాట, మిగతా బాడీ ఒకే స్టెప్లో గీస్తూ కొన్ని ఫోటోలు అయితే చూపిస్తారు. ఎవరు గుర్తుపడతారా అనేసి సరే అంటాడు. అలా చూపిస్తూ ఉంటే ఒక ఫోటో అనేది ఇతనే అంటే అది ఎవరో కాదు, లై అనమాట. లయ్యే ఆ మంత్రాల మాటలు చెప్పి అలా ఆ రాణిని అయితే మోసం చేస్తుంటాడనమాట. అపెన్కి అయితే ఒక లాకెట్ అయితే ఇస్తారు. ఆ లాకెట్ నీకు చాలా ఉపయోగపడుతుంది, భద్రంగా పెట్టుకొని అంకుల్ అయితే చెప్తారు. మరో పక్క యాంగ్ అయితే తన పనికి అయితే వచ్చేస్తుంది. ఎప్పుడు అదే ప్రకారం తన డ్యూటీకి వస్తుంది. అలా అయితే వచ్చేసి జూజుతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ లీడర్ షూ వండుకొని అక్కడ వాళ్ళ మీద అంతా అరుస్తూ వస్తాడు. వెంటనే వాళ్ళ బాస్ అయితే వండుకొని, అదే మన యాంగ్ వాళ్ళ బాస్ అయితే వండుకొని పరిగెత్తుకొని మరీ వెళ్ళి వాడు నోరైతే మూస్తాడు. ఎందుకు అలా అరుస్తున్నావు, గా కేకలు పెడుతున్నావు, కొంచెం సైలెంట్గా ఉండు అని అంటాడు. ఏంటి సైలెంట్గా ఉండేది, షుంతున్కి తన పక్క వాయిదించడానికి ఎవరు లేరేంటి, ఎందుకు రావట్లేదు, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి గట్టిగా అరిచి మరి లీడర్ షూ వండుకొని అతని మీద అయితే బాగా ఎగరేస్తూ ఉంటాడు. నన్నేం చేయమంటావు, ఎవరు రానప్పుడు అని చెప్తాడు. అది రాజమాత ద్వారా జరుగుండేది, దానికి నేనేం చేసేది అంటాడు. రాజమాతకి బంధించేది ఉంది, శిక్షించేది ఉంది, నేను లేదడం లేదు, కానీ తప్పు చేయని వాళ్ళని మనం కాపాడుకొని రావాలి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నీకు తెలీదా అతను ఎలాంటి వ్యక్తో అనేసి అరుస్తూ ఉంటాడు. యాంగ్ వండుకొని అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో కొంచెం చెప్తావా అనేసి లీడర్ని అయితే అడుగుతుంది. షుంతుని అరెస్ట్ చేశారు, అసలు ఏ కారణం చేత అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు అని లీడర్ అయితే చెప్తాడు. ఆ బాస్గాడు వండుకొని ఇంక యాంక్ చీఫ్ ఆఫీసర్ కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి వాడైతే మెత్తగా జారుకుంటాడు. అదే షన్నుని చేసుకోవాలని అనుకోవట్లేదు కదా చున్చున్ను అయితే ఆ అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి రావడంతో లీడర్ ఇగ్నోర్ చేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత యాంగు అలాగే డీడక్షు ఇలా కాసేపు డిస్కషన్ చేసుకొని వాళ్ళు షుంతుని కలవడానికి అయితే వెళ్తారు. అక్కడికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే వెళ్ళరు. ఎందుకు వెళ్ళనివ్వరు, దానికి నేను ఇప్పుడు లాయర్గా ఉన్నాను అనేసి యాంగ్ అయితే అరుస్తుంది. అలా లీడరు అనడంతో లోపలికి అయితే వదులుతారు వాళ్ళిద్దరిని. జూజుని అయితే వదలరు. జూజు భయపడిపోయి నేను బయటే ఉంటా, మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి అంతా పని చూసుకొని రండి అని చెప్తుంది. అలా తను బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత షుంతున్ దగ్గర అయితే షుంతుని పిలిపించి ఒక బ్యాడ్జ్ అయితే చూపిస్తారు. అంటే వాళ్ళకి ఒక ఆఫీసర్గా ఒక బ్యాడ్జ్ అయితే ఉంటుంది కదా, ఆ బ్యాడ్జ్ చూపించి నువ్వు ఈ బ్యాడ్జ్కి చాలా న్యాయం చేశావు అని చెప్తాడు. అంటే అదే మీ ఆఫీసర్ కాదు, మన లీడర్ షూకి చాలా హెల్ప్ చేసి ఉంటాడు, దొంగ నేరాలు చాలా వరకు హెల్ప్ చేసి ఉంటాడు. అంటే తను ఒక నార్మల్ మ్యాన్ కానీ ఎన్నో హెల్ప్ అయితే చేసి ఉంటాడు, తనకి చాలా వరకు విషయాలు తెలిసి ఉంటుంది. నీ పక్కన ఏం జరిగిందో చెప్తేనే కదా మేము వాయిదించగలము అనేసి యాంగ్ అయితే కూడా అడుగుతూ ఉంటుంది. వాడు సైలెంట్గానే ఉంటాడు. అక్కడికి అదే సమయంలో
లై అయితే వస్తాడు. ఏంటి నేను బంధించిన వాడితో మీకేంటి మాటలు అనేసి అంటాడు. అలాగే అతన్ని మీరు విడిపించలేరు అని కొంత ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలా కొంచెం కాదు లై అయితే చాలా చాలా ఓవర్‌గా మాట్లాడేస్తూ ఉంటాడు. వీడే చేసుంటాడని అందరికీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచైతే వెళ్ళిపోదాము అనుకుంటారు. కానీ అక్కడి నుంచైతే వెళ్ళడు. ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? కాస్త ఆగండి మీతో మాట్లాడాలి అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. టాటా! బాయ్ బాయ్.